రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్న సామెత విశాఖలో ఓ అధికారిని నిజం చేసింది. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవలసింది పోయి ఏకంగా తాను కూడా పరోక్షంగా భాగస్వామి అయింది. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం 7వ వార్డు బొట్టవానిపాలెం స్వతంత్ర నగర్లో జీవీఎంసీ 3 కోట్లు వెచ్చించి పబ్లిక్ పార్కును నిర్మించింది. పార్కును ఆనుకుని ఉన్న స్థలంలో 150 గజాలు ఆక్రమించి గుడి నిర్మాణం చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా స్థానికులకు తెలియకుండా శంకుస్థాపన కూడా చేశారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు వెర్రి మొహంతో చూస్తుంటే జీవీఎంసీ జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి భూమి పూజకు హాజరయ్యారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన జోనల్ కమిషనరే భూమి పూజలో పాల్గొన్నారంటూ ఫోటోలతో సహా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం విశాఖపట్నం భీమిలి పరిధిలో భూముల ధర కోట్లలో ఉంది. దీంతో కొందరు ప్రభుత్వ భూముల్ని దర్జాగా కబ్జా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భీమిలిని మోడర్న్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్తున్న స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తక్షణమే చొరవ చూపి స్వతంత్ర నగర్లో కబ్జాకి గురవుతున్న స్థలాన్ని కాపాడాలి అని స్థానికులు కోరుతున్నారు. స్థానికంగా స్వతంత్ర నగర్ అనే పార్క్ ఒకటి గతంలో దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వాంగ సుందరంగా తయారు చేశారు, అభివృద్ధి చేశారు పార్కుని. అలాంటి పార్కులో ప్రైవేటు వ్యక్తులు, అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది ఆ పార్కులో ఆలయం పేరు చెప్పి ఒక 150 గజాలు ఎంతో విలువైన భూమిని కబ్జా చేస్తూ ఆలయం పేరు చెప్తూ కబ్జా చేస్తున్నారు. అయితే నేను ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, ఏదైతే ఈ పార్క్ ఉందో ఇది జీవీఎంసీ ఆస్తి. అలాంటి జీవీఎంసీ ఆస్తిలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కబ్జా చేస్తుంటే జీవీఎంసీ అధికారులే కొందరు వెళ్ళి ఈ పార్కులో ఆ యొక్క కడుతున్న షెడ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. కంచె చేను వేసినట్టు అధికారులే దీన్ని ఇలాంటి కబ్జాలని ఇలాగా సహకరిస్తుంటే ఇంకా పబ్లిక్ ఎవరికెళ్ళి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై నేను ఈరోజు జీవీఎంసీ మెయిన్ ఆఫీస్లో కమిషనర్ గారికి, గౌరవ మేయర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని పరిశీలించి ఈ యొక్క ఆక్రమణపై సరైన చర్యలు తీసుకొని పార్కును పరిరక్షించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మధురవాడలో ఉన్న చాలా పార్కులు కబ్జాలకి గురయ్యాయి. వాటన్నిటి మీద కూడా దృష్టి సారించి ప్రభుత్వం పబ్లిక్ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా పరిరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్థానికంగా విశాఖలో భూ కబ్జాదారులు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. విశాఖ ఆర్థిక రాజధాని కావడంతో భూ బకాసులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములు విశాఖలో అన్యక్రాంతమవుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విశాఖ సాగర తీరం రామానాయుడు స్టూడియోకి సమీపంలోని ఓ ప్రైవేటు వ్యక్తి భూమిలోకి దుండగులు చొరబడి అర్ధరాత్రి ప్రహరీ గోడ కూడా కూల్చేశారు. కాపులా ఉన్న వాచ్మెన్లను బెదిరించి మరీ కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. రాత్రికి రాత్రే కాంపౌండ్ వాల్ని కూడా కూలగొట్టి అడ్డుపడ్డ వాచ్మెన్లను కిడ్నాప్ చేసి కారులో బీచ్ రోడ్లో తిప్పారు. పని పూర్తయ్యాక విడిచిపెట్టారు. కారు నెంబర్ గుర్తుపట్టకుండా ఉండేందుకు నెంబర్ ప్లేట్ పై తెల్ల కాగితం అంటించినట్లుగా తెలుస్తోంది.